జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. డబ్బుల కోసం ఎవరిని అడిగినా పైసా కూడా పుట్టట్లేదు. ఇప్పటివరకు నేను చేసిన పాపాలన్నీ నన్ను ఇలా వెంటాడుతున్నాయి. అవే నీకు శాపాలై ఇంతగా వేధిస్తున్నాయి. దేవుడు కూడా మన ఆకలిని పరీక్షిస్తున్నాడు దీపా. కళ్యాణ్, కార్ ఆపు. ఏంటి దేవిక? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తావా? ష్యూర్ బంగారం. మళ్ళీ సేవలు చేయించుకునే సెక్షన్ స్టార్ట్ చేసింది. పైకి ప్రేమగా మాట్లాడుతూ చేతల్లో మాత్రం గుంటూరు కారంలో మండేలా చేస్తుంది. దీని పిచ్చి నా చావుకొచ్చింది. దీపా, ఆకలితో ఉండుంటారు, మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, తినండి. మేం చచ్చామో బ్రతికామో చూద్దామనొచ్చావా? లేదంటే పొరపాటున బ్రతికుంటే ముష్టి మెతుకులు పడేసెళ్దామనొచ్చావా? దీపా, నీ బాధ నీతో ఇలా మాట్లాడిస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు వినపడదు, వినపడినా అర్థం కాదు కూడా. మహేష్, మీ కండిషన్ తెలుసుకోవాలని నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, నువ్వు ఆన్సర్ చేయలేదు. మాటలు అవసరం లేదనిపించింది. నేను నిన్ను డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయమన్నాననే కదా నా మీద నీ కోపం. కానీ నీకు తెలియని నిజం ఏంటంటే అవి డైవర్స్ పేపర్స్ కాదు. కథలు చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తే నమ్ముతాననుకుంటున్నావా? ప్రామిస్గా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం దీపా. అవును మహేష్, నీకిచ్చినవి జాబ్ అపాయింట్మెంట్ పేపర్స్. అవి నువ్వు సరిగ్గా చదువుంటే విషయం ఇంత దాకా వచ్చేది కాదు. చాలు. ఇంత అవమానం జరిగాక నీ అబద్ధాలు ఇంకా నమ్ముతారని ఎలా అనుకున్నావు? నీకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మీరు చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా డివోర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాను. ఇంత చేస్తే నాకేం మిగిలింది? ఇలా రోడ్ల పాలు అవ్వడం తప్ప. ఇంట్లో నుంచి గెంటేస్తే నా భార్య నాకు తోడొచ్చింది, అంతేకాని నేను నమ్మిన మీరు రాలేదు. పోండి ఇక్కడి నుంచి. కోప్పడకుండా నేను చెప్పేది విను మహేష్. పంతానికి పోవద్దు. నేను మీకు ఉండడానికి ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేస్తాను. ముందు మీరు భోంచేయండి. పస్తులతో చావడమైనా మాకు సంతోషమే గాని నీ భిక్ష కోసం చేతులు చాపే రకం కాదు. దీప, మహేష్, దీప.